మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామాన్యుడి వరకు కార్యకర్త వరకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పిలవకోకుండా ఇది గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ అంటే దానికి ప్రతిగా ఇది వెన్నుపోటు పార్టీ అని చెప్పేదానికి ప్రజలకు ఆ వివరణ ఇచ్చేదానికి ఒక పాట రూపంలో నేను ఇస్తే దాని మీద కేసు పెట్టేశారు. ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల, దానిలో తప్పే ఉందో నాకు అర్థం కాల. రాజకీయాల్లో విమర్శలు చాలా సహజం. ఇంకొక మాట కూడా చెప్తా, ఒక ఉపన్యాసం కొంతమందిని మాత్రమే ప్రభావితం చేస్తుంది, కానీ ఒక కార్టూన్ అదేవిధంగా ఒక పాట లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. నా అభిప్రాయాలని పాటల ద్వారా చెప్పేటటువంటి ప్రక్రియలో నేను ప్రజల ముందుకు వెళుతూ ఉంటే వ్యంగ్యమైనటువంటి పాట నేను పెడితే దాని మీద కేసు పెట్టేసి నన్ను ఏదో గందరగోళం చేయాలనేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఆ పాటని మీకు ఒక్కసారి వినిపించాలనేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను. దయచేసి ఆ పాటను వేయవలసిందిగా కోరుతున్నాను. సౌండ్ బిట్. సరే, ఇది నా యూట్యూబ్లో ఉంది, చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. దీన్ని ఇప్పటికీ సుమారుగా 1,00,000 మంది చూశారు. ఇది ప్రజల్లో విస్తృతంగా వెళుతుంది. వెళితే భయం ఎందుకని అడుగుతా ఉన్నా. నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద ఏఐతో నీచంగా విమర్శిస్తూ తీసినటువంటి చిత్రాలు మీరు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు. దీని మీద నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా చేశాను. నా పేరు మీద ఒక కేసును రిజిస్టర్ చేశారండి. నేను పాట పెడితేనే నా మీద కేసు రిజిస్టర్ చేశారే. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రిని, ఆయన ఫోటోలు పెట్టి వ్యంగ్యంగా, విచ్చలవిడిగా, నీచంగా వారి కుటుంబ సభ్యుల్ని కూడా విమర్శిస్తూ ఉంటే వాటి మీద స్వయంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి నేను వెళ్లి ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇస్తే ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఒక పాట పెట్టంగానే ఎందుకు రిజిస్టర్ చేస్తున్నారు? నేను ముఖ్యంగా పోలీసు వారిని అడుగుతా ఉన్నా, మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? రాజకీయంగా ఒక వ్యంగ్యాన్ని నేను పెడితే వ్యంగ్యంగా ఎదుర్కోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోవచ్చు, నారా లోకేష్ గారు ఎదుర్కోవచ్చు, లేదా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూడా వ్యంగ్యంగా మళ్ళీ విమర్శ చేయొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.